నల్గొండ జిల్లాలో ముఖ్యమైన తాజా వార్తలతో మీ ముందుకు వచ్చాం. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి వార్షిక ఫాస్టాగ్ పాస్లను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అంశాలపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శని ఆదివారాలలో 1,00,000 పైగా భక్తులు వస్తుండగా మిగిలిన రోజుల్లో మాత్రం 50,000 పైగా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆలయ అధికారులు టీటీడీ తరహాలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ తరహాలోనే తీర్థ ప్రసాదాలు అందించాలని చెప్పేసి ఇక శనివారాలలో లడ్డు, అదేవిధంగా మిగిలిన రోజుల్లో మాత్రం పులిహోర ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకొని రాజగోపురం వద్ద, పశ్చిమ రాజగోపురం వద్దకు వెలుపలకు రాగానే అక్కడ ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ట్రయల్ రన్ కొనసాగుతుంది. 100 కిలోల మాత్రమే తీర్థ ప్రసాదాలు చేస్తున్నాము, అవి భక్తులకు అందిస్తాము. రానున్న రోజుల్లో మరింతగా పెంచుకొని పూర్తి స్థాయిలో ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆలయ వెంకట్రావు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు సంప్రోక్షణకు సంబంధించినటువంటి అభిషేక సంప్రోక్షణ తీర్థ జలాలతో పాటు హారతిని కూడా అందించే కార్యక్రమం కూడా ప్రారంభించారు. మొత్తంగా ఏదైతే టీటీడీ తరహాలోనే ప్రత్యేకంగా ఆధ్యాత్మికతను సంతరించుకునే విధంగా కూడా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి భక్తులందరూ వీటిని అన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక ఏదైతే ప్రత్యేక దర్శనాలు, అదేవిధంగా సాధారణ దర్శనాలకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ వసతి ఉంటుందని చెప్పేసి కూడా ఆలయ అధికారులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరో వార్త విషయానికి వచ్చినట్లయితే ఏదైతే టోల్ గేట్ల వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తొలగించేందుకు ఫాస్టాగ్కు సంబంధించి వార్షిక పాసులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక ప్రకటనను కూడా ఏదైతే ట్విట్టర్లో మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి కూడా వార్షిక పాసులు 3,000 రూపాయలతోటి వార్షిక పాసులు అందజేస్తామని చెప్పేసి, అయితే వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందనేది చెప్పేసి కార్లు, జీపులు, ఏదైతే వ్యాన్ల లాంటి వాహనాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందని చెప్పేసి దీనిని వాహనదారులు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి 3,000 రూపాయలు ఉంటుంది ఈ పాసు. దీన్ని ఒకసారి రీఛార్జ్ చేసుకున్న తర్వాత 200 వరకు ట్రిప్పుల కంటే ఒక ట్రిప్పు ఏదైతే ఒక టోల్ గేట్ వద్ద, దేశంలోని ఏదైనా టోల్ గేటు హైవేలపై ఉన్నటువంటి ఏదైనా ఒక టోల్ గేట్ వద్ద 15 రూపాయల వరకు కట్ అవుతుంది. ఇక మామూలుగా ప్రస్తుతం మాత్రం 50 నుంచి 100 రూపాయలకు పైగా ఒక టోల్ గేటు పాస్ కావాలంటే వాహనదారులకు కట్ అవుతున్న నేపథ్యంలో ఇది కొంత వెసులుబాటు ఉంటుందని చెప్పొచ్చు. మొత్తంగా దాదాపు 10,000 వరకు రూపాయలు పడే వాహనదారులకు కూడా 3,000లోనే ఏదైతే కలిసి వస్తుంది కాబట్టి 3,000 పాస్ తీసుకుంటే కలిసి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆగస్టు 15 నుంచి కూడా ఈ పాస్ల ప్రక్రియను అమల్లోకి తీసుకువస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటికే టోల్ గేట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఇక రద్దీ సమయంలో, పండుగ సమయంలో వాహనదారులందరూ కూడా ఒకేసారి రావడంతో కూడా రోడ్ల మీదకి వాహనాల రద్దీ కొనసాగి టోల్ ప్లాజాల వద్ద కూడా గంటల సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే టోల్ గేట్ల వద్ద సెన్సార్ సమస్యలు తలెత్తుండడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకానొక సమయంలో వాహనాలను ఏదైతే టోల్ గేట్ల వద్ద కూడా రుసుము తీసుకోకుండానే పంపించి వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాలన్నింటినీ కూడా గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, వాహనదారులు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. అందులో భాగంగానే వార్షిక పాసులను తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకువస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 200 వరకు ట్రిప్పులు లేదా 3,000 రూపాయల వరకు ఏది ముందు అయితే మాత్రం దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి, ఒకవేళ ఇది అయిపోతే మళ్ళీ దీన్ని పాస్ను రెన్యువల్ చేసుకునే అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆగస్టు 15 లోపు ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ల ద్వారా కూడా దీనికి సంబంధించి ఈ పాస్లను తీసుకువస్తామని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక వాహనదారులకు ఏదైతే ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ
ఈ పాసులు తీసుకువస్తున్నామని చెప్తున్నారు. ఇక కొంతవరకు ఏదైతే 3,000 కాకుండా ఇంకా కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాహనదారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వాహనదారుల ఇబ్బందులు తప్పుతుండటంతో కూడా వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా టోల్ ప్లాజాల వద్ద కూడా ఎక్కువ సమయం వేచి చూడకుండా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. అదేవిధంగా వాహనాలకు సంబంధించి ఒక్కొక్క టోల్ గేట్ 60 కిలోమీటర్ల లేపు ఒక్కోసారి కొన్ని చోట్ల 2 టోల్ గేట్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, దాదాపు ఏపీలో 72 టోల్ గేట్లు, తెలంగాణలో 36 టోల్ గేట్ల వరకు కూడా ఉన్న నేపథ్యంలో దీనికి కొంతవరకు ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వాహనదారులు మాత్రం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఆగస్టు 15 నుంచి కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇవి ఈ వారానికి సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ముఖ్య వార్తలు. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.